నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. పేదల సంక్షేమం కోసం నిరంతరం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మారుతినగర్ విశ్వబ్రాహ్మణ కాలనీలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్తో పాటు ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ పేరుతో పాటు టీడీపీని భూస్థాపితం చేయాలనుకుందని, ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో వైసీపీనే కనుమరుగైందని మంత్రి పెమ్మసాని వ్యాఖ్యానించారు. తారక రామారావు గారి విగ్రహం ఆవిష్కరించుకోవడం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి విగ్రహాలు ఆవిష్కరించినప్పుడు ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ అన్నగారు ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని ఆ రోజు స్థాపించారో ఆ ఆశయాలన్నీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి సమయం ఇలాంటివి వచ్చినప్పుడు అదేవిధంగా గుర్తు చేసుకోవడమే కాకుండా వాటిని తూచా తప్పకుండా పాటించడం అనేది మా అందరి బాధ్యత కూడా. ఈ విధంగా ఇంకొకసారి ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే అన్నగారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళటంలో తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని, దానికి తగ్గట్టుగా మీ అందరికీ కూడా మాట. అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం. గతంలో అధికారులు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ నిర్ణయం తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులందరినీ కూడా బాధ పెట్టినటువంటి పరిస్థితులు. ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అదే హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చిన రోజే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వీరయ్య గారికి, రఫీ గారికి, అలాగే 39వ డివిజన్ కార్యవర్గాలందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. 39వ డివిజన్లో అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. చాలా ఆనందంగా అద్భుతంగా ఉంది. గెలిచిన తర్వాత అన్నగారి విగ్రహాన్ని ప్రప్రథమంగా 39వ డివిజన్ మారుతినగర్లో ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. 5 ఏళ్ల నుంచి ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న ఒక శుభతరుణం ఇది ఈరోజు ఆసన్నమైంది. ఎంపీ గారి ఆధ్వర్యంలో, అలాగే మా సహచరులైన నజీర్ అన్న గారి ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా కార్యకర్తలు అభిమానాల సమక్షంలో ఈరోజు అన్నగారి స్టాచ్యూని ఆవిష్కరించుకోవడం జరిగింది. నేషనల్ వాస్క్యులర్ డే సందర్భంగా గుంటూరులో వాకథాన్ జరిగింది. ఎన్టీఆర్ స్టేడియం నుంచి మదర్ తెరెసా విగ్రహం వరకు నిర్వహించిన ఈ వాకథాన్ ను ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. వారికోస్ వెయిన్ సమస్య పరిష్కారంకు ఆధునిక టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. నేషనల్ వాస్క్యులర్ డే సందర్భంగా గుంటూరులో నిర్వహించిన వాక్థాన్ ను ఆమె ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి మదర్ తెరెసా విగ్రహం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు రేమన్ హెచ్ఓ విజయలక్ష్మితో పాటు వాస్క్యులర్ సర్జన్లు, ఇతర వైద్యులు పాల్గొన్నారు. కళ్లలోని రక్తనాళాల్లో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇతర సమస్యలు రావని వైద్యులు తెలిపారు. సర్జన్స్ అందరూ కలిసి ఈరోజు దీని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఒక ర్యాలీ లాగా గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. స్టేడియం దగ్గర నుంచి మదర్ తెరెసా స్టాచ్యూ దాకా వాక్ చేయబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఈరోజు దీని మీద ఎంత ఇంపార్టెంట్ వెరికోస్ వెయిన్స్, డయాబెటిక్ వీటి వల్ల కాళ్ళు చేతులు కోల్పోతూ ఉన్నారు చాలామంది. సరైన అవేర్నెస్ ఇప్పటివరకు చాలామందికి లేదు. లాస్ట్ స్టేజ్ వచ్చేదాకా కూడా నెగ్లెక్ట్ చేయడం వల్ల, అవేర్నెస్ లేకపోవడం వల్ల
ఈరోజు వాళ్ళు కాలు కోల్పోవడం ఇలాగా జరుగుతుంది. వీటన్నిటి మీద ఒక మంచి అవగాహన ఏర్పరచడం కోసం డాక్టర్స్ అందరూ కూడా యునైట్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. థీమ్ ఆఫ్ ది డే ఈజ్ ఆంపిటేషన్ ఫ్రీ బాల్. సో మనకి ఇది రాకుండా మనం చూసుకోవాలనుకుంటే మనం ఏం చేయాలంటే డయాబెటిక్ వాళ్ళు కానీ లేదా హైపర్ టెన్షన్ వీళ్ళు అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, వీటి మీద మనం అవేర్నెస్ క్రియేట్ చేయించి వాళ్ళల్లో అవగాహన కల్పించి మనకి ఈ డయాబెటిక్ రాకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, టైంలో ఎర్లీగా డయాగ్నోస్ చేసి మన ఫుడ్ హ్యాబిట్స్ని చూసుకుంటూ తర్వాత మన స్మోకింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా తగ్గించుకొని ఈ స్టేజ్కి రాకుండా అంటే యాంపిటేషన్ స్టేజ్కి రాకుండా మనం చూసుకోవాలి. పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటే మన కాలికి రక్త సరఫరా తగ్గినప్పుడు జరిగే ప్రక్రియని పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ అంటారు. దానివల్ల పేషెంట్కి కాలికి గాయం పడినా తగ్గకపోవటం, ఎక్కువ దూరం నడవలేకపోవటం, నొప్పి అన్నది కంటిన్యూస్గా ఉండటం, ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని ట్రీట్ చేయటం దానివల్ల ఏంటంటే ప్రయర్గా డయాగ్నోస్ చేసుకోవటం వల్ల ట్రీట్మెంట్ అన్నది కూడా మంచి రిజల్ట్స్ ఉంటుంది. దానికి తోడుగా పేషెంట్స్కి ఇంకా క్యారోటిడ్ డిసీజ్ అంటే మెడలో ఉన్న రక్త సరఫరాలు బ్లాక్ ఉన్నా సరే దాన్ని మనం కూడా రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా అదర్ వ్యారికోజ్ వెయిన్స్ ఒకటి మన కాళ్ళల్లో పైకి తీసుకెళ్లే రక్తనాళాల ఇబ్బందులు ఉన్నా సరే దాన్ని ట్రీట్ చేసుకోవడానికి లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చినాయి. ఎండోవాస్కులర్ టెక్నిక్స్ లైక్ వ్యారికోజ్ వెయిన్స్కి గ్లూ థెరపీ అని, లేజర్ అబ్లేషన్ అని, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని, మోకా అని, అలా రకరకాలు వచ్చినాయి. దీనివల్ల ఏంటంటే పేషెంట్ని మార్నింగ్ అడ్మిట్ చేసి ఈవినింగ్ డిశ్చార్జ్ చేసేసుకోవచ్చు. హాస్పిటల్ ఉండాల్సిన అవసరం ఉంది. మెయిన్గా ఈ కాలు నొప్పుల గురించి ఏంటంటే ఇప్పుడు గుండె నొప్పి వస్తే ఎంత ఎమర్జెన్సీగా మనం వెళ్ళిపోతాం హాస్పిటల్కి, అలానే కాలు నొప్పి కూడా మనం తొందరగా డయాగ్నోస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు గుండెకి రక్తస్రావం ఆగిపోతే ఎంత ఇబ్బంది, ప్రమాదకరమో లైఫ్కి. అలానే కాలుకి కూడా ఏంటంటే రక్తస్రావం అయిపోయింది అనుకోండి 6 గంటల లోపల మనం చేసుకోవాలి చికిత్స అనేది, లేదంటే కాలు పోయే ప్రమాదం ఉంటుంది. 6 గంటల తర్వాత ఏంటంటే మనకి ఇంకా అది ఎంత చేసినా సరే ఉపయోగం ఉండదు. సో ఆ నొప్పి మనం ఎలా తెలుసుకోవాలి, అన్ని కాలు నొప్పులు ఒకటా కాదని చూసుకోవాలి. ఈ రక్తస్రావం ఆగిపోయింది అనుకోండి కాలు నొప్పులు వస్తాయి. కాలు నొప్పి వచ్చినప్పుడు ఒకసారిగా నొప్పి వచ్చి మనం ఏమనుకుంటే కాలు కంఠం పట్టేసింది అనుకుంటాం, కానీ అలా కాదు. ఆ నొప్పి అలానే ఉండిపోయింది అనుకోండి, ఉండిపోయి కాళ్ళు ముద్దుబారిపోవడం కానీ, కాలు స్పర్శ తగ్గిపోవడం కానీ, కాలు వేలు ఆడించడానికి ఇబ్బంది అవుతుందని ఉంటే చాలా ఎమర్జెన్సీ అన్నమాట అది. సో ఇంకా ఎమ్మటనే దానికి కరెక్ట్గా రక్తస్రావం పెంచాలి. ఇప్పుడు హార్ట్కి ఎలా అయితే యాంజియోప్లాస్టీ చేస్తాం ఎమ్మటనే, అలానే కాలు కూడా యాంజియోప్లాస్టీలు, ఈ థ్రోంబోలైసిస్ అనేవి వచ్చినాయి. భగవద్గీత ప్రవచన కార్యక్రమాన్ని కొత్తపేటలో నిర్వహించారు. ట్రూత్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వ్యవస్థాపకులు వివేకానంద పాల్గొని భగవద్గీత ప్రవచనం చేశారు. గీతా శాస్త్రంలోని అంతరార్థాన్ని ఉపదేశించి అంతర్యామితో అనుసంధానం చేసుకునేందుకు భగవద్గీత సదస్సు నిర్వహించినట్లు చెప్పారు. నిజమైన గీతా శాస్త్రాన్ని తెలుసుకొని గీతా శాస్త్రాన్ని సుసంపన్నం చేసుకుని ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఎదగాలని సూచించారు. భగవద్గీతలోని శ్లోకాలను భక్తులకు స్పష్టంగా వివరించారు. శివోహం 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 అని ఆది గురువైన శంకరాచార్య వారు మీ గురించి ఉపదేశించారే. శివ అంటే దైవం, అహం అంటే నేనేనని ఉపదేశించారే. మీ మీద మీకుండే దృక్పథాన్ని ఎప్పటికైనా సరి చేసుకోండి, సరి చూసుకోండి. మీరు చాలా విలువైన వాళ్ళు, మీరు అనంతమైన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. నేను పొద్దు నుంచి ఉపదేశించిన జ్ఞానాన్ని అంతా కొంచెం మీకు ఉపయోగపడేటట్టుగా క్యాప్టివేట్ చేసి చెప్పాలంటే మొట్టమొదటిగా మీరు ప్రతినిత్యం పొద్దునే 1 మండలం రోజులు దీక్ష వహించి అరుణోదయ కాంతి కిరణాలు మీ రెప్పలు దుప్పటి తాకిన వెంటనే మొట్టమొదటిగా 4 మహావాక్యాలని ఒకసారి హృదయంగా మనస్ఫూర్తిగా పఠించారు. అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం. గుంటూరు హరిత గోల్డ్ లయన్స్ క్లబ్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎస్వీఎన్ కాలనీలో జరిగిన కార్యక్రమంలో గుంటూరు హరిత గోల్డ్ లయన్స్ క్లబ్ ను లయన్ పరుచూరి గోపీచంద్, నివృతరావు ప్రారంభించారు. క్లబ్ నూతన అధ్యక్షులుగా చెన్నుపాటి దుర్గా ప్రసాద్, సెక్రటరీగా మరినేడి ప్రవీణ్ ను, ట్రెజరర్ గా లక్ష్మీ సుహదేవరావును ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షులుగా పనిచేయడం గర్వంగా ఉందని దుర్గా ప్రసాద్ అన్నారు. పాఠశాలల్లో పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, మహిళలకు చేయూతనిచ్చే సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. భవిష్యత్లో క్లబ్ను ముందుకు తీసుకువెళ్లేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉపేంద్ర, హరిప్రసాద్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. అన్నీ కూడా తప్పకుండా మా శాయశక్తుల వీలైన ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేసి అందరికీ కలుపుకొని పోయి అందరికి బాగా చేసి మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నానండి. నాకు చేతనైనంత వరకు మేము కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాము. మా బిల్డర్స్ అందరినీ కూడా కలుపుకొని అందరినీ నేను ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా నేను దీన్ని బాగా డెవలప్ చేయడానికి బాగా కష్టపడి కృషి చేస్తానని చెప్పి నేను మాటిస్తున్నానండి. సమాజానికి అవసరమైన సేవా కార్యక్రమాలు చేయడానికి స్థాపించబడిన క్లబ్ అండి ఇది.
ప్రెసిడెంట్ గారు మేము అందరం కలిసి ఈ లయన్స్ క్లబ్ ద్వారా గుంటూరులో అవసరం ఉన్న వాళ్ళందరికీ సాయం చేసే ప్రోగ్రాం చేపట్టామండి. ధన్యవాదాలు. రుద్ర చారిటబుల్ ట్రస్ట్ సూట్స్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదినం పురస్కరించుకొని చేపట్టిన ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని కేక్ కట్ చేశారు. రక్తదానం వల్ల ఆపదలో ఉన్న ప్రాణాన్ని కాపాడవచ్చని ఆమె తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ముందస్తుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని జనసేన నాయకులు ఆళ్ల హరీష్ సూచించారు. సయ్యద్ చాంద్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం నిర్వహించబడతా ఉంది. అలాగే ఇక్కడ ఉన్న కార్యకర్తలు, అభిమానులు, ఫౌండేషన్ మెంబర్స్ అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అలాగే వీటికి ఈ రక్తదానం చేసిన వాలంటరీగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ ₹1,00,000 అందించడం నిజంగా అభినందనీయం అండి. ఇలాంటివి ఎంకరేజ్ చేస్తుంటే సమాజంలో ఒక అవేర్నెస్, మన బాధ్యతగా మనం ఏం చేయగలము అన్నప్పుడు మన వంతుగా మన ఒంట్లో ఉన్న మన రక్తం అది ఇవ్వడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయం. ఈరోజు లక్షలు దానం చేస్తేనే అది దానంలాగా ఎప్పుడూ అవ్వదు. మన వంతుగా మనం ఏం చెయ్యొచ్చు అన్న ప్రతిదీ కూడా ఒక అద్భుతమైన విషయమే. అదే ఒక ప్రక్రియలో ఈరోజు ఒక 100 మందికి పైగా వాలంటీర్లు వచ్చి రక్తం ఇవ్వడం అన్నది చాలా ప్రశంసనీయమైన విషయం అండి. దానికి నేను కూడా భాగస్వామిని అవ్వడం, అది నా పుట్టినరోజుని సందర్భించుకొని పురస్కరించుకొని ఇదొకటి అర్లీగా పెట్టి అందరికీ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మనం మంచి మనసుతో ఒకరి ప్రాణాన్ని రక్షించాలనేటువంటి ఒక మహోన్నత లక్ష్యంతో ఇచ్చే రక్తదానం. మన మనసు మంచిదైతేనే దాన్ని ఎదుటివారికి ఇవ్వడానికి మనం ఒప్పుకుంటాం. అలాంటి మీ అందరికీ కూడా ఈ రక్తాన్ని ఇస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిలవాడిని కూడా మరొకసారి అభినందన తెలియజేస్తాము. అలాగే 9 మంది బ్రాహ్మణుల చేత ఆశీర్వదించినటువంటి ఆ వెంకటేశ్వర ఆశీస్సులు ఎప్పుడు మా మేడం గారు కూడా చెప్పి కోరుకుంటాము. స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. నాస్ సెంటర్లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒక్క అడుగు రేపటి కోసం పేరుతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషదాయకరమన్నారు. యువత సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను ఈదా ఫౌండేషన్ చేపడుతుందన్నారు. అన్ని వయసుల వారు అనేక ఇబ్బందులతో ఆత్మహత్య పాల్పడుతున్న నేపథ్యంలో వారిని చైతన్యవంతులను చేసేలా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. విద్యార్థులు ఆత్మహత్యకు లోనవ్వకుండా ఉపాధ్యాయులు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో చైర్మన్ శామ్యూల్ రెడ్డి, సుధీర్ చంద్ర, ప్రిన్సిపల్ స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు. సొసైటీలో కేవలం స్టూడెంట్సే కాదు, అన్ని ఏజ్ గ్రూప్స్ లో కూడా సూసైడ్ అటెంప్ట్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి. అది ఇందాక చెప్పినటువంటి విధంగా మ్యారేజెస్ గురించి కానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ, ఫైనాన్షియల్ కాన్సెప్ట్ గురించి కానీ, లోన్లీనెస్ గురించి కానీ, డివైడెడ్ ఫ్యామిలీస్ గురించి కానీ రకరకాల ఇబ్బందులతో ఈరోజు సొసైటీలో సూసైడ్ అటెంప్ట్స్ అనేది మనందరం కూడా చూస్తా ఉన్నాం. కానీ దీనికి కొత్తగా ఏంటంటే టెక్నాలజీ కూడా ఒక కొత్త యాడెడ్ ఇదిగా కనిపిస్తా ఉన్నాం. ఈరోజు తెలియనటువంటి ఫ్రెండ్షిప్ చేయడం, లేకపోతే ఆ ఫ్రెండ్షిప్ లో సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఎక్కడో ఏదో జరిగిన దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సూసైడ్ అటాక్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే వెళ్ళి చోటల్లో డిస్కషన్స్ లో సమస్యలు చెప్తున్నప్పుడు రకరకాల సమస్యలు చెప్పేవారు. అంటే ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నప్పుడు మూలాల్లో గురించి చాలా రకాలంటే ఒక సూసైడ్ అనేది ప్రాబ్లం కాదు. అక్కడికి రావాలంటే ముందు చాలా ఫేస్ చేస్తారు. ఆ ఫేస్ చేయడానికి రీజన్స్ ఏంటంటే రకరకాల రీజన్స్ చెప్పేవాడు. రకరకాల రీజన్స్ సినిమా మొబైల్ వాళ్ళని, లేకపోతే సినిమా వాళ్ళని, లేకపోతే టెక్నాలజీ పెరగడం వల్లని, లేకపోతే పేరెంట్స్ సరిగ్గా పట్టించుకోవడానికి, లేకపోతే ఎడ్యుకేషన్ మారిందని, లేకపోతే ఉమ్మడి కావాలి లేవని మనం ఇలా చెప్పుకునేవాడు. అవన్నీ చూసిన తర్వాత అవన్నీ
గమనించిన తర్వాత చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ అనేవి. జీపీఐ 10th ఎడిషన్ క్రికెట్ టోర్నమెంట్ విద్యానగర్లోని క్రికెట్ టర్ఫ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, చుక్కుపల్లి రాకేష్ ముఖ్య అతిథులుగా హాజరై క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ క్రీడల్లో అందరూ అభిమానించే ఆట క్రికెట్ అని, క్రీడల్లో క్రికెట్ ప్రత్యేక స్థానం ఉందన్నారు. మన శారీరక వ్యాయామం కోసం మన శరీరం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి మనకి క్రీడలు చాలా ముఖ్యమైనవని, శారీరకమైన ఆనందమే కాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉంటామని అన్నారు. ముందస్తుగా ఎమ్మెల్యే గల్లా మాధవి పుట్టినరోజు సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కె ప్రమోద్, టి సమ్మోహిత్, కె విజయ్, కె సందీప్, రావి మనుదత్త, గ్రంథి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విద్యానగర్లోని వీప్లే టర్ఫ్ గ్రూప్ దగ్గర ఉన్నాము. 10వ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. దానికి నన్ను ఆహ్వానించారు. క్రికెట్ ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల్లో ఈరోజు పెరుగుతున్న దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ అండ్ ఇప్పుడున్న సిటీ లైఫ్లో, అర్బన్ లైఫ్లో ఎక్కడా కూడా ఒక గ్రౌండ్ ప్రాపర్గా లేకపోవడం, ఆటలన్నీ చాలా దూరం అయిపోయిన పరిస్థితుల్లో ఇట్లాంటి నెట్స్, ఇట్లాంటి బాక్సెస్ నిజంగా అర్బన్ లైఫ్ యూత్ అందరికీ కూడా చాలా మంచి ఒక సౌకర్యం అని చెప్పుకోవచ్చు. లాస్ట్ 2-3 టైమ్స్ నుంచి వచ్చి ఓన్లీ ప్రేక్షకుడిగా చూస్తూ నాకు కూడా ఎంబరేజింగ్గా ఉంది. సో అట్లీస్ట్ నేను వచ్చిన రాకపోయినా అట్లీస్ట్ ఐ విల్ యాడ్ 1 or 2 టీమ్స్ ఫ్రమ్ మై ఆర్గనైజేషన్ సో దట్ జీపీఎల్ ఇంకొంచెం స్ట్రాంగ్ చేయడానికి నెక్స్ట్ టైం నుంచి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ విల్ కీప్ సపోర్టింగ్ ఎవ్రీ ఇయర్. మేమందరం కలిసి ఇక్కడ జీపీఎల్ గుంటూరు ప్రీమియర్ లీగ్ అనే టోర్నమెంట్ని ప్రతి 4 ఏళ్లుగా ప్రతి సంవత్సరం 2 సార్లుగా ఇక్కడ నిర్వర్తిస్తున్నాం. ఇది 5వ సంవత్సరంలో మేము 10వ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ 10వ టోర్నమెంట్కి కొంచెం మేడం గారి బర్త్డే ఉంటాను, గల్లా మాధవి గారిని, అలానే చుక్కపల్లి రాకేష్ గారిని, అలానే వజీర్ గారిని పిలిచి ఈ 10th టోర్నమెంట్ని మేము బాగా నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు తమ స్థానిక సమస్యలపై అర్జీలు అందించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలియజేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ముందస్తు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నాయకులు తిరువీధి హరికృష్ణ, జన్నత్, సుబాని ఆధ్వర్యంలో శ్రీనివాసరావుపేటలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో గల్లా మాధవి పాల్గొని కేక్ కట్ చేశారు. 6వ తేదీ పుట్టినరోజు సందర్భంగా ముందస్తు పుట్టినరోజు కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. తమపై చెప్పుకోలేనంత అభిమానం చూపుతున్న పార్టీ శ్రేణులకు రానున్న రోజుల్లో అండాదండగా ఉంటామన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క మొక్క పంపిణీ చేసి వారితో నాటించబోతున్నారు. నిజంగా చాలా అద్భుతమైన విషయం. పర్యావరణ పరిరక్షణ కోసం ఈరోజు వీరు చేపట్టిన కార్యక్రమం నిజంగా చాలా ఆనందదాయకం. అది నా పుట్టినరోజును పురస్కరించుకొని వీరి ఒక సమాజానికి శ్రేయస్సుగా ఉండే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజు నుండే జన్మదిన వేడుకల్ని అందరం మొదలుపెట్టాము. దీంట్లోని భాగంగానే ఈరోజు 1000 మొక్కలు నాటడం అనే ఒక కాన్సెప్ట్తో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా తిరువీధి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన సూచన మేరకు 1000 మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టాం. అంతేకాకుండా కేక్ కటింగ్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసాము. అక్క ఆయుర్వేద్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సేవా కార్యక్రమంలో ఇంకా ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవికి ఇచ్చిన నెలవారీ జీతాన్ని ప్రజలకు సేవా కార్యక్రమాలకు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నాయకులు మరియు ముస్లిం సేన రాష్ట్ర అధ్యక్షులు షేక్ సుబాని ఆమెను కలిసి విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా సుబాని మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చే నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. టీడీపీ సీనియర్ నాయకురాలు లంకా మాధవి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ని కలిసి టిడ్కో ఇళ్ల గురించి మంత్రికి వివరించారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్లు త్వరగా ఇవ్వాలని కోరారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.